ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం బౌల్లో 2 కప్స్ చపాతీ పిండి తీసుకున్నాం. దానిలో పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. అలాగే కొంచెం జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడినంత ఉప్పు, ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని బాగా మెత్తగా వచ్చేలాగా పిండిని రెడీ చేసుకోవాలి. బాగా మెత్తగా వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఆ పూరి పిండిని తీసుకొని ఈక్వల్ సైజ్గా చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి. దాని మీద పొడి పిండిని చల్లుకొని పూరి రెడీ చేసుకున్నట్లయితే అంటుకోకుండా ఉంటుంది. బాగా పలుచగా చేసుకున్నట్లయితే బాగా పొంగుతాయి. ఇంతకుముందు చేసినట్లుగానే ఇంకా మనం కొన్ని పూరీలు రెడీ చేసుకుందాం. పైన పిండి చల్లుకొని చపాతీ కర్రతో బాగా పలుచగా చేసుకొని వీటిని అన్నిటినీ పక్కన పెట్టుకుందాం. ప్యాన్ బాగా వేడి చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా వేడెక్కనివ్వాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందాక మనం సిద్ధం చేసి పెట్టుకున్న పూరీలను ఆయిల్లో వేసుకోవాలి. ఆ పూరీ పైన కొంచెం కొంచెం ఒత్తుకున్నట్లయితే పూరీ బాగా పొంగుతుంది. రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. పూరీ బాగా కాలిపోయిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా కొన్ని పూరీలు ఉన్నాయి కదా, అవి కూడా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. ఈ పూరికి ఆలు మసాలా కర్రీ అయితే చాలా బాగుంటుంది.